హాయ్ ఎవ్రీబడి, వెల్కమ్ టు మై ఛానల్ కృష్ణ భాస్కర్ ఎంటర్టైన్మెంట్స్. ఈరోజు మీ అందరికీ ఒక చిన్న కథ చెప్తాను. వన్స్ అపాన్ ఎ టైమ్ దేర్ లివ్డ్ ఎ పాటర్. ఏంటి కింగ్ అంటాను అనుకున్నారా? కాదు. ఒకానొకప్పుడు ఒక పాటర్ ఉండేవాడు. అంటే పాటర్ అంటే తెలుసు కదా మీ అందరికీ, కుండలు తయారు చేసేవాడు అన్నమాట. మరి ఆ కుండలు తయారు చేసే అతను ఎంత బాగా కుండలు తయారు చేస్తాడంటే ఆ ఊళ్ళోనే కాదు, చుట్టుపక్కల ఊళ్ళ నుంచి కూడా అందరూ వచ్చి అతని దగ్గరే కుండలు కొనేవాళ్ళు. మరి ఎందుకు అతని దగ్గర అందరూ కుండలు కొనుక్కొని వెళ్ళేవాళ్ళంటే అతను చాలా బాగా క్వాలిటీ అనమాట. ఎంత క్వాలిటీ అంటే చాలా గట్టిగా చాలా బాగా క్వాలిటీగా చేసేవాడు. అందువల్లే మిగతా ఎవరి దగ్గర కూడా కొనకుండా అతని దగ్గర కుండలు కొనేవాడు. సో అందరూ కూడా అంటే వేరే కుండలు తయారు చేసే వాళ్ళు అతన్ని గమనించినప్పుడు ఎందుకు అందరూ కూడా ఇతని దగ్గరే వచ్చి కుండలు కొనుక్కెళ్తున్నారు, ఏంది ఇతని స్పెషల్, ఈ పాటర్ యొక్క స్పెషాలిటీ ఏందని వాళ్ళు గమనించినప్పుడు వాళ్ళు తెలుసుకుంది ఏంటంటే ఈ పాటర్, ఈ కుండలు తయారు చేసే అతను సర్వశక్తులు ఒడ్డి కుండలు తయారు చేస్తారు. కుండ తయారు చేయడమే కదా అని అనుకుంటారు అందరూ కూడా. కానీ ఆ కుండని తయారు చేయడానికి కూడా ఎంతో కళ, ఎంతో నైపుణ్యం, ఎంతో స్కిల్ కావాలన్నమాట. సో మిగతా వాళ్ళు చేస్తున్న తప్పు ఏంటంటే వాళ్ళు జస్ట్ నామమాత్రంగా ఏదో తొందరగా ఏదో చేశామని చెప్పేసి కుండలు తయారు చేయడం వల్ల అందులో క్వాలిటీ ఉండవు, నాణ్యత అంటే క్వాలిటీ అయినా నాణ్యత, తెలుగు నాణ్యత ఉండదు, ఏమీ ఉండదు. కానీ ఎక్కువ రేట్లు అంటే వీళ్ళు చెప్పే ధర, ఆ ధర కన్నా కూడా చాలా అంటే నాట్ వాల్యూ ఫర్ మనీ అన్నమాట వేరే వాళ్ళకి. కానీ ఇతని మాత్రం చాలా చక్కగా. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇతను కుండలు తయారు చేస్తాడు వాటర్ అని. ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే హీ మేక్స్ హ్యాండ్ మేడ్ పాట్స్. ఇతను తన చేతులతో కుండని తయారు చేస్తాడు. ఇక్కడ చేతులతో కుండని తయారు చేయాలంటే ఎంతో నేర్పరితనం కావాలి. మీ అందరికీ తెలుసు, హ్యాండ్ మేడ్ టూల్స్ ఆర్ హ్యాండ్లూమ్స్ వాట్ ఎవర్, దే ఆర్ ద బెస్ట్. సో ఈ హ్యాండ్ మేడ్ పాట్స్ చేయాలి అంటే 100% ఫోకస్ పెట్టాలి. అదే పని మీద ఆ హ్యాండ్స్ని అంతే పట్టుకొని ఉంచి చేతులు నొప్పుడుతున్నా సరే ఆ కుండ కంప్లీట్గా తయారయ్యే వరకు, కంప్లీట్గా ఫామ్ అయ్యే వరకు ఆ మట్టి అనేది ఆ చక్రం మీద తిప్పుతూ ఉంటాయి. ఇట్లా చేస్తూ ఉంటారు, మీరు బొమ్మలో చూపించిన విధంగా ఇందాక. సో చాలా ప్రాసెస్ ఉంటుంది, ఎంతో కష్టం అనేది పడాలి. చాలా కష్టపడితేనే చివరికి అంటే తుది రూపు అనేది వస్తుంది, మంచి కొండ అనేది తయారవుతుంది. ఈ పాటర్కి ఒక కొడుకున్నాడు. ఒకరోజు ఈ పాటర్ తన కొడుకుని పిలిచి ఇలా అన్నాడు, బాబు, నువ్వు నాతో పాటు రోజు పనికి వచ్చి కుండలు తయారు చేయడం నువ్వు నేర్చుకోవాలి, నా అంత బాగా నేర్చుకోవాలి, నాకన్నా బాగా నేర్చుకోవాలి, మంచి పేరు తెచ్చుకోవాలి అని చెప్పాడు. సో ఇక నెక్స్ట్ రోజు నుంచి తన కొడుకుని తనతో పాటు పనికి తీసుకెళ్తున్నాడు. అలాగే 2-3 రోజులు తీసుకెళ్ళాడు. అలాగే ట్రై చేశాడు, చాలా బాగా ట్రై చేశాడు. అయితే తన కొడుకు ఆ పనిని నేర్చుకోలేకపోయాడు. అంటే ఇక మరి తను ఏం జరిగిందో కానీ అని తండ్రి అడిగాడు, ఏంది బాబు, ఏం జరుగుతుంది? నాకు తెలిసిందంతా నీకు చెప్తున్నాను కదా, మరి నువ్వు ఎందుకు నేర్చుకోలేకపోతున్నావు అని అడిగినప్పుడు ఆ కొడుకు ఏం చెప్పాడంటే, నాన్న, నాకు చేతులు నెబ్బుడుతున్నాయి నాన్న, నేను ఇట్లా పెట్టి ఉంచలేకపోతున్నాను నాన్న అని చెప్పాడు ఒకసారి. ఇంకొకసారి, నాన్న ఆకలేస్తుంది నాన్న అన్నాడు. ఇంకొకసారి, నాన్న నాకు పొట్ట నెబ్బుడుతుంది నాన్న, కడుపులో నెబ్బుడుతుంది నాన్న. మరి ఇంకొకసారి, నాన్న నాకు తలకాయ నొప్పిగా హెడేక్గా ఉంది నాన్న అన్నాడు. ఇంకొక రోజు అయితే, ఏంది నాన్న ఇది, మనం చేతులతో ఎలా ఎందుకు చేసేది, మనకి కుండలు తయారు చేసి యంత్రం బయట దొరుకుతుంది కదా, దాన్ని కొనుక్కుంటే మనకి పని ఈజీగా అయిపోతుంది కదా నాన్న, ఏంది నాన్న
అని అన్నాడు. అప్పుడు ఈ పోటర్ ఆ కొడుకు పక్కన కూర్చొని, బాబు నువ్వు చెప్పింది అక్షరాల నిజం. ఎందుకంటే ఆ కుండలు తయారు చేసే యంత్రం కొనుక్కుంటే హ్యాపీగా అదే చేసి పెడుతుంది. కానీ ఇక్కడ నువ్వు ఒకటి గమనించాలి. ఏంటంటే ఆ కుండలు తయారు చేసే యంత్రంతో మనం కుండని తయారు చేస్తే ఆ కుండ అనేది చాలా షార్ట్ టైంలోనే ఎలాంటి కష్టం పడాల్సిన పని లేదు, ఎలాంటి టైం కూడా వేస్ట్ అవ్వదు, తక్కువ టైంలోనే ఆ కుండ తయారవుతుంది. కానీ అక్కడే మన ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ఏంటంటే అలా తయారైన కుండ క్వాలిటీ ఉండదు, అలాగే ఎక్కువ రోజులు రాదు, అలాగే ఆ లీక్ అయ్యే ఆ వాటర్ కూడా కారిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు ఎవరు వచ్చి మన దగ్గర కొనుక్కుంటారు? నువ్వు చెప్పింది కరెక్టే. మనం కుండ తయారు చేయాలి అంటే షార్ట్ కట్ దొరికింది. ఆ షార్ట్ కట్ ఏంటంటే తయారు చేసే యంత్రాన్ని మనం కొనుక్కుంటే చాలు. కానీ ఇక్కడ నువ్వు ఇంకొకటి గమనించాలి. అదేంటంటే మన జీవితాంతం కూడా ఆ తయారు చేసే యంత్రం మీదే ఆధారపడాలి. అదొకటి. ఇంకొకటి, ఒకవేళ ఆ తయారు చేసే యంత్రం పాడైపోతే ఇంకోటి కొనుక్కోవాలి. లేదు అంటే ఇంకొకటి, ఆ తయారు చేసే యంత్రం పని చేయాలి అంటే ఆ కరెంటు పోయినప్పుడు మరి ఏం చేయాలి? కరెంటు లేకపోతే మనం ఇక ఆ బిజినెస్ అనేది బంద్ చేసేయాలి. మళ్ళీ కరెంట్ వచ్చినప్పుడు మాత్రమే, ఆ రోజంతా బిజినెస్ ఉండదు. కరెంట్ వచ్చినప్పుడు మళ్ళీ మనం దాన్ని స్టార్ట్ చేయాలి. సో ఇన్ని మైనస్లు ఉన్నాయి. కానీ ఒక్కసారి నువ్వు కష్టపడి ఆ నొప్పిని భరించి మనసు లగ్నం చేసి కుండలు తయారు చేసే విధానాన్ని, రహస్యాన్ని, కళని నేర్చుకుంటే జీవితాంతం సుఖపడవచ్చు. నువ్వు అనుకోవచ్చు, ఒక్కసారి కష్టపడితే ఒక కుండే కదా తయారు చేసేది అని. కాదు, ఒక్కసారి కష్టపడితే నువ్వు తయారు చేసేది ఒక కుండే, కానీ నీకు తెలియకుండానే ఆ కళ అనేది నీలో ఇమిడిపోతుంది. నీకు ఆ కళ అనేది అబ్బుతుంది. సో ఈ మాటలు విన్న తర్వాత ఆ కొడుకులో పరివర్తన చోటు చేసుకుంది. అతను కూడా ఆలోచించాడు, అవును కదా, నాన్న కూడా చెప్పింది కరెక్టే కదా, మనం ఎన్ని రోజులు ఆ కుండలు తయారు చేసే యంత్రం మీద ఆధారపడతాము అని ఆలోచించి నెక్స్ట్ రోజు అతను 100% ఫోకస్ పెట్టి కాన్సన్ట్రేట్ చేసి ఆ నొప్పిని తన చేతులు పెట్టినప్పుడు వచ్చే నొప్పిని ఎంతోసేపు ఆ కాన్సన్ట్రేషన్తో అంతే ఉంచాలి ఆ చేతుల్ని. సో ఆ నొప్పిని భరించి చివరికి ఒక మంచి కుండని తయారు చేశాడు. అప్పుడు తన మొదటి కుండ మీద పడిన కష్టం, అతను మొదటి కుండ తయారు చేసినప్పుడు పడిన కష్టం ఇష్టంగా మారి, ఆ విధంగా అతను తన తండ్రిని మించిన తనయుడిగా, తన తండ్రిని మించిన పోటర్గా పేరు తెచ్చుకున్నాడు. ఈ కథ నుంచి మనం నేర్చుకోవాల్సిన నీతి ఏంటి అంటే, నో పెయిన్స్ నో గెయిన్స్. అంటే కష్టపడకుండా నువ్వు సాధించేది ఏదైనా సరే, అది డబ్బు కావచ్చు, ఎగ్జామ్స్లో మార్కులు కావచ్చు, ఏదైనా సరే అది మాత్రం శాశ్వతం కాదు, టెంపరరీ మాత్రమే. అదే నువ్వు కష్టపడి సాధించేది శాశ్వతంగా మన తుది శ్వాస వరకు మనతోనే ఉంటుంది. అది నాలెడ్జ్ కావచ్చు, సబ్జెక్ట్ కావచ్చు, డబ్బులు కావచ్చు, ఏదైనా సరే. సో నో పెయిన్స్ నో గెయిన్స్ అంటే తెలుగులో కష్టే ఫలి. హార్డ్ వర్క్ చేస్తేనే మనం అనుకున్నది 100% సాధిస్తాం. సో గైస్, ఇది ఈ రోజుకింతే. ఇవాళ ఈ కథతో మీరు ఎంతో కొంత నేర్చుకున్నారని నేను అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ వీడియోలో ఇంకొంచెం మంచి కథతో మీ ముందుకు వస్తాను. సో అప్పటి వరకు కూడా టాటా, బై బాయ్, టేక్ కేర్, గుడ్ బై.